ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గము నాకు తెలుసును. కాని అక్కడకు తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగివున్నవాళ్లు ఎవరూ లేకపోయినారు. నరసాపురంలో ఉన్న దొరలనెవర్నైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్లు నవ్వుతారేమోనని వాళ్లనడగడము మానివేసి, నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడ నుంచి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడకు వెళ్లిన తరువాతనో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మములో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివర నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, నాలిక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతధావనమైన తరువాత స్నానము కదా అనుకున్నాను. అందుకవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానాంతరం తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన్న, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరిచిప్పలో కొంచెము చాదు, ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు నూలువి, 3.5 పెట్టి బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చుపెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకులు సూట్లు 2. ఇంగ్లండు వెళితే మట్టుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంతవరకు స్వదేశ పద్ధతి అవలంబింతామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజముల ఎర్రని జపాన్ సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్లిన తరువాత వాళ్లచేత మాలకూడు తినకుండా మనమే స్వయంపాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నమెలా దొరకదు కదా. రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్లపెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్లేది చలిదేశం కదా, కింద పడుకోవడానికి కష్టముగా ఉంటుందని నరసారావుపేట మడత మంచం, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినదే, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా. ఇవికాక ఇంకా ఏమి అవసరముంటాయని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్లినా హిందూధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టుమొలత్రాళ్లు కూడా తీసుకుని వెళ్లడం చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్లవలసినవేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనపడవచ్చు, కాని వెళ్లేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటినుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్లాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్లడానికి తేలికగా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టి చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకుని శుభదినము నిశ్చయించుకుని వర్జము లేకుండా చూచుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్లాను. మొగలితుర్రు, నరసాపురము, ఇంకా చుట్టుపట్ల గ్రామములు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లినవాడిని కాను. ఇంతకాలము నరసాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ్ల పడవలో కూర్చుని వెళుతుంటే మహా సరదాగా ఉంది. స్టీమరు మీద వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాళించిన శనగలు కొరుక్కు తింటూ ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెళుకువ రావడముతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషనుకు వెళ్లి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్టు ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావుడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడాయన.
నేనెక్కడికెళితే ఎందుకాయనకు? నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్పితే గుట్టు బయటపడుతుందని. సరే, అదంతా ఎందుకులేండిప్పుడు, టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి, టిక్కెట్టిచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపుండు అన్నాడు. కొంచెంసేపైన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికీ అన్నాడు. చెబుతాలేండి, టికెట్ ఇవ్వండి అన్నాను. ఏమయ్యా ఈ అళవు, యా ఊరు పోతావయ్యా అన్నాడు. దగ్గరున్న వాళ్లందరూ నవ్వడం మొదలెట్టారు. ఇది ఎక్కడయ్యా, వట్టి నాటుపురం మాదిరుండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎష్టదా ఇచ్చేదియా? పోయా, బుద్ధిలేదు వల్లే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలేశాడు. దగ్గరున్న వాళ్లంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెడుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్టిస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టికెట్టిచ్చే ఆయనతోని చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కళ్ళెర్రజేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడి వచ్చావయ్యా, వట్టి జంతువల్లే ఉండావు, పోయా, జల్ది పోయా, వాళ్ళంతా కాసుకొన్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతిపెట్టి చూస్తావో, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగయ్యా అన్నాడు. నా దగ్గరి వాళ్లంతా నన్ను అవతలికి తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దం తగ్గిన తర్వాత మళ్లీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలము అన్నాడాయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా, నాకు తొందర పని ఉందే. అప్పుడైనా నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టరు. నామీద కోపం చేతిలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవ్వాళ్లంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని చెప్దామనుకున్నాను. కాని ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికొచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడతా జ్ఞాపకం వస్తున్నవి అన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కును నవ్వారు. ఆయనకు ఉడుకుమొత్తనం వచ్చి నన్ను కొట్టడానికొచ్చాడు. నేను పారిపోయాను. అక్కడ్నించి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళము వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము, స్నానానంతరము బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరిపీచు చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కుని మళ్లీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కొచ్చాను. టిక్కెట్ల వేళ అయింది. నేను మళ్లీ చెన్నపట్నానికి టిక్కెట్టు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలొచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెడతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కాపోయాను. అక్కడొక పెద్ద మనిషుంటే ఆయన్నడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్ళుతారని. నాకు ఒళ్ళుమండి మాట్లాడకుండా తిన్నగా స్టేషను మాస్టరు గారి దగ్గరకు వెళ్ళి ఆయన్నడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. టిక్కెట్ ఇవ్వడానికి ఊరు పేరు చెబితే కాని ఇవ్వడానికి వీల్లేదంటే చెప్పాను. టిక్కెట్టు కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ల రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషను మాస్టరు అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలేండి, నేను రాజమహేంద్రవరం వెళ్లడం లేదు, చెన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పళంగా ఈలవేసి రైలాపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్లదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లాగున్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ల వెంబడి నీళ్లు వచ్చినవి.
స్టేషను మాస్టరు కొంచెం చీవాట్లు వేసి పట్నం బండి ఇంకొక పావుగంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనకనుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తిమీద ఉన్న సామాను నా వెనక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ల కాళ్లమీదో దభీమని పడ్డది. నేను సామాను కోసము వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చెయ్యి జారి నా వెనుకవాళ్ల మీద విరుచుకుపడ్డాం. మేం కింద పడ్డామని జాలిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్లమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుగ్గెంటింది. నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడుపు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపుమీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేకవేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్లపైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లిమీద పడ్డాను. మళ్లీ ఆవిడా తోసేయబోతుంటే గట్టిగా ఆవిడ మెడపట్టుకున్నాను. రైల్లో వాళ్లంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను తన భార్యని ఎవ్వళ్ళికి వాళ్లని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడూ చెయ్యనని గజగజ వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కినవాళ్లంతా కూడా నన్ను చూచి జాలిపడి నేను కౌగిలించుకొన్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకొన్నానని, పొరపాటెవళ్లకైనా వస్తుందని, ఇవాళ్ల ఈయనయేనాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటున అని, ఈ మాత్రం దానికి ఆయన అంత కోప్పడవలసిన పనిలేదని ఇత్యాది కోపోశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్లని కౌగిలించుకొంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెం స్థలమిచ్చారు. పైబల్లమీద పెట్టెపెట్టి దానిమీద మడతమంచమూ చాపా పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీట్లకి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంక సామాన్లకి పరవాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకే ఎందుకో రైలాగింది. అంతా తొంగిచూశారు. ఇంకొక క్షణానికి గార్డులిద్దరూ మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామానుకేసి చూపించి ఈ సామానెవర్ది అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడలుతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావ్? సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్లంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గరేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరుకు ఎలాగైతేనేమి నా సామాను గొలుసుని విప్పేయమని వాళ్లు చక్కా పోయినారు. వాళ్లు వెళ్లిన తరువాత నా అపరాధమేమిటని పక్కన ఉన్నవాళ్లనడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంక కాసేపటికి రైలు మళ్లీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరెక్కారు. కాసేపు ఉండి మళ్లీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు 40 సంవత్సరముల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్లమీదికి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచికాలము సమీపిస్తున్నది. నేను 3-4 సంవత్సరములలో స్వదేశానికి తిరిగివచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెళుకువ వచ్చింది. నా పక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపు నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది. ఆవిడ వీపున ఇంతసేపు జార్లబడ్డందుకు సిగ్గుపడి హఠాత్తుగా లేచి కూర్చున్నాను. పాపము ఆవిడ నన్ను ఆనుకొని నిద్రపోతూ ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేమి తెలుసు? నేను లేవడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. పడగానే ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్లీ వెనక్కు పడ్డది. ఆవిడ లేవడానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపము మళ్లీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెం తోశాను. లేచి నా సహాయము వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా, అదేమి అబ్బాయ్, కొంచెం దూరంగా కూర్చోకూడదు? ఊరికే మీదికి రాకపోతే
నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు? ఇల్లు బయలుదేరి రావడమే చాలు, నేనొక్కతేను. నా బతుకంతా ఇలాగనే వెళుతున్నది. దారిలో ఎరుగున్న వాళ్ళెవరైనా కనబడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా. చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడు రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చేసుకుని నడ్డి వాల్చమనేవారు అని ఒక మాట కళ్ళద్దుకుని ఒక మాట ముక్కు తుడుచుకుని మళ్లీ ఆవిడ కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. నేను లఘుశంకకు వెళ్లవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్లడానికి ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చుననుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డుగారిని కేకవేశాను. నా కేక ఎవ్వళ్ళకీ వినపడలేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషినొకాయనను పలకరించి నా అవస్థ చెప్పి, ఇలా కేకవేశాను, ఎవ్వళ్ళు పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి వట్టి వేరివాడి వలె ఉన్నావు. మనకు కావలసి వచ్చిన చోట రైలు ఆపరు, ఇక్కడే గది ఉంది. 1కి వెళ్ళవలసి వచ్చినా 2కి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించారు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైలులో కూర్చున్న వాళ్ళు మళ్లీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయిఖానా, ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు బహుబాగున్నవనుకొన్నాను. అందుకే ఇంగ్లీషు వాళ్ళు అంత గొప్పవాళ్లైనారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టిక్కట్టు ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిటిరా టిక్కట్టు తీసుకుపోతున్నాడు? ఏమన్నా గట్టిగా అడగడానికైనా? నల్లగా ఉన్నా దొరకూడాను, నాకతేమి కాను? ఎలాగని హడలిపోయి వాడి వెంబడిపడ్డాను. నా టిక్కట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపముతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టిక్కట్టు వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళయింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టిక్కట్టు ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యు సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టిక్కట్టు ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కట్టు ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యు హ్యావ్ నో బ్లడీ ఫియర్, నోబడి విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏమీ చేయడానికి గత్యంతరము తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపులు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్నాయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను, ఇలా టిక్కెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడాయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నం, అక్కడే అంతా దిగిపోవడం, అందుకని అక్కడా కంగారుగా ఉంటుందని టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకే భయమూ లేదని అభయమిచ్చాడు. సరే, ఎటుపోయి ఎటు వచ్చినా అందరి దగ్గరా కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాం.